తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి మళ్లీ తెరలేచింది. ఏపీ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జలాలను తరలిస్తోందని, శ్రీశైలంలో అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందని తెలంగాణ ఆందోళన చేపట్టింది. అయితే మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు సిద్ధమయ్యారు. అయితే ఈలోపే ఏపీ విద్యుత్ ఉత్పత్తిని నిలిపేసింది. కృష్ణా జలాల విషయంలో కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోంది అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి. తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంటే కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తోందని ప్రశ్నించారు ఆయన. వాళ్ళు యథేచ్ఛగా తీసుకుపోతారు. కేఆర్ఎంబీ ఏపీకి అనుకూలంగా ఉంటుంది. అన్ని బుల్డోజ్ చేసిపోతూ ఉంటే తెలంగాణ సర్కార్ ఏం చేస్తున్నట్లు లేనిపోతుంటారంటే అయిపోయిన నీళ్ళకి, వెళ్ళిపోయిన నీళ్లకు, చేతిలో లేని నీళ్ళ కోసం పోయి అలా ఆడ ధర్నా చేస్తారట. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు చేయాల్సింది ఏంది? మిగిలిపోయిన ఆపూర్తి పనులను ఎందుకు చేస్తలేరు ముఖ్యమంత్రి గారు అని మీరు దమ్ముంటే, పాలమూరు ప్రయోజనాలు పట్టిన నాయకులైతే, మీకు పదవి లాలస లేకపోతే, ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి మీరు నిజంగా అయితే, లేదంటే పదవులు వదులుకోవాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఏపీ అలుసుగా తీసుకుందన్నారు మంత్రి జూపల్లి. నిబంధనలను ఉల్లంఘిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డెఫినెట్గా ఈ యొక్క 854 ఫీట్ మినిమం డ్రా లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే. ఆ లెవెల్ వచ్చిన తర్వాత కరెంటు ఉత్పత్తి చేయడానికి వీలు లేదు. తెలంగాణ రాష్ట్రము కరెంటు ఉత్పత్తిని బంద్ చేసింది. ఎప్పుడైతే ధర్నా చేస్తాము అన్న తర్వాత నిన్న టీవీలో వచ్చిందో అప్పటిదాకా వినకుండా అక్రమంగా చేస్తూ ఉంటే, సో తదనంతరం ఏపీ ప్రభుత్వం పంపింగ్ అనేది, పవర్ జనరేషన్ ఆపడం జరిగింది. సంతోషం. ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడవద్దు. పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ఈశ్వర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి పవర్ ప్రొడక్షన్ ని ఏపీ ఆపేసింది అని చెప్పి తెలంగాణ మంత్రి చెప్తూ ఉన్నారు. నిజంగానే ఏపీ ప్రొడక్షన్ ఆపేసిందా? ఒకవేళ ఆపేస్తే ఎందుకు? కారణం ఏంటి? అంటే ఏపీ ఏమన్నా ఈ విషయంలో వెనక్కి తగ్గిందా, లేకపోతే ధర్నా ఎఫెక్ట్ ఏపీ మీద పడిందా, విద్యుత్ ఉత్పత్తి సమంజసం కాదనుకుందా? ఏంటి రీజన్? ధర్నాకు సంబంధించి కానీ, లేకపోతే తెలంగాణ ఏదో ఆరోపణలు చేస్తుందని కానీ ఆంధ్రప్రదేశ్ వెనక్కి తగ్గలేదు. ఆంధ్రప్రదేశ్ చాలా స్పష్టంగా చెప్తోంది. ఆంధ్రప్రదేశ్ పైన అక్కసుతోనే జూపల్లి ఆ విధంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన న్యాయపరమైన వాటాని మాత్రమే వినియోగించుకుంటున్నాం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేఆర్ఎంబీ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి 66%, తెలంగాణకు 34% వాటాలు ఉన్నాయి. కానీ దాని నుంచి తెలంగాణ ప్రస్తుతం 64% వాటా కోరుతోంది. అవి ప్రస్తుతం ట్రిబ్యునల్లో పెండింగ్ ఉన్నాయి. కానీ అవన్నీ పట్టించుకోకుండా పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా 64% వాటా తెలంగాణకు దక్కుతుందని అసత్యాలు చెప్తున్నారు జూపల్లి. తెలంగాణ ఆ విధంగా క్లెయిమ్ చేయడానికి ఆధారాలు ఏమీ లేవు. న్యాయపరంగా ఇప్పటికీ కేఆర్ఎంబీ ప్రకారం 66% వాటా ఆంధ్రప్రదేశ్కే ఉంది. కానీ ఇక్కడ జరిగింది కూడా ప్రస్తుతం ఆదివారమే దానికి సంబంధించిన హైడ్రో పవర్ని జనరేషన్ ఆపేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వాస్తవానికి 834 ఫీట్ల దగ్గరికి వచ్చేసరికి హైడ్రో పవర్ జనరేషన్ని రెండు ప్రభుత్వాలు ఆపేయాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు 524 తగ్గాయి కాబట్టి 44 టీఎంసీ వాటర్ మాత్రమే ఉంది. కాబట్టి ఆ వాటర్ డేంజర్ లెవెల్కి చేరింది కాబట్టి మేము ఆపేసాం. వాస్తవానికి తెలంగాణనే ఆంధ్ర కంటే ఎక్కువ వినియోగించుకుంది. మొత్తం ఈ నీటి సంవత్సరంలో 2025-26 నీటి సంవత్సరంలో చూస్తే 530 టీఎంసీలని తెలంగాణ వినియోగించుకుంటే కేవలం 350 టీఎంసీలను మాత్రమే ఆంధ్రప్రదేశ్ వినియోగించుకుంది. వాస్తవానికి 66:34 ఉన్నప్పటికీ కూడా తెలంగాణ 520 టీఎంసీలను వాడుకొని ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా 2700 మిలియన్ యూనిట్లని విద్యుత్తును ఉత్పత్తి చేసింది. గతంలో హయ్యెస్ట్ 2007-8లో కేవలం 2600 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేస్తే ఇప్పుడు తెలంగాణ 2700 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేసింది. అదే ఆంధ్రప్రదేశ్ కూడా గరిష్టంగా నీటి వినియోగాన్ని ఈ సంవత్సరం చేపట్టింది. ఎందుకంటే ఆ విధమైన వరద నీరు వచ్చి చేరింది. దాదాపుగా 3500 టీఎంసీల వరద నీరు కృష్ణా రివర్కి సంబంధించి శ్రీశైలం వద్ద 2025 జూన్కి వచ్చి చేరింది. సో రెండు రాష్ట్రాలు పెద్ద ఎత్తున నీటి వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ 2060 మిలియన్ యూనిట్లని, అదే సమయంలో తెలంగాణ 2700 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉపయోగించుకున్నాయి. కానీ రెండు అవసరానికి ఉపయోగించుకొని ఇప్పుడు వాటర్ లెవెల్ తగ్గేసరికి ఆ ప్రభావాన్ని, ఆ నెపాన్ని ఆంధ్రప్రదేశ్ పైన నెట్టే ప్రయత్నాన్ని మాత్రమే జూపల్లి చేస్తున్నారు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదు. రాజకీయాలు
రాజకీయాలు కానీ చేయాలనుకుంటే వాళ్ళ రాష్ట్రంలో అక్కడ ఉన్న పరిస్థితుల నేపథ్యంలో రాజకీయాలు చేసుకోవచ్చు, కానీ అధికంగా నీటిని వినియోగించుకొని ఇక్కడ ఉన్న వాటా కంటే కూడా ఎక్కువ నీటిని తెలంగాణ వినియోగించుకొని ఇప్పటి వరకు చరిత్రలో లేని విధంగా, కంబైన్డ్ స్టేట్లో కూడా లేని విధంగా విద్యుత్ని ఉత్పత్తి చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ పైన నెపాన్ని మోపే ప్రయత్నం చేస్తుంది. కానీ కేవలం ఇప్పుడు మేము తెలంగాణకి భయపడి ఇప్పుడు ఇక్కడ విద్యుత్ ఉత్పత్తిని ఆపేయలేదు. వాటర్ లెవెల్స్ తగ్గాయి కాబట్టి వాస్తవానికి 834 ఫీట్ల వరకు చేరేసరికి ఆపాల్సి ఉంటుంది రెండు. కానీ ప్రస్తుతం రెండు ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు రెండు రాష్ట్రాలు. వాస్తవానికి మార్చిలో కూడా 21 టీఎంసీల నీటిని తెలంగాణ వాడుకుంటే ఆంధ్రప్రదేశ్ 19 టీఎంసీల నీటిని వాడుకుంది విద్యుత్ వినియోగం కోసం. అలాంటిది ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు వినియోగించుకొని ఇప్పుడు మా పైన నెపాన్ని మోపుతామంటే అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తోంది. దానిపైనే మంత్రి కూడా, జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు మరికాసేపట్లో దానికి సంబంధించిన వివరణ ఇవ్వబోతున్నారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రాష్ట్రం పైన నెపాన్ని మోపే బదులు రెండు రాష్ట్రాలు కలిసి చేసుకోవాల్సిన ఈ సమయంతో చేసుకోవాల్సిన అంశాలు ఇవి. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. ప్రస్తుతం వాటర్ 44 టీఎంసీలు ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఇప్పటికీ తెలంగాణ 2700 క్యూసెక్కుల నీటిని అటువైపు కల్వకుర్తి ప్రాజెక్ట్ నుంచి తీసుకుంటోంది. ఇటువైపు ముచ్చుమర్రి ప్రాజెక్ట్ నుంచి ఆంధ్రప్రదేశ్ కూడా దాదాపుగా 750 క్యూసెక్కుల వాటర్ని తీసుకుంటోంది. ఇప్పటికైనా 44 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి తాగునీటి అవసరాలకు రెండు రాష్ట్రాలు వినియోగించుకుంటాం. మేమేమి వివాదాలకు రావాలనుకోవట్లేదు. రెండు రాష్ట్రాల ప్రజలకు తాగునీటికి అవసరం లేకుండా కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆ మేరకి మరి కాసేపట్లో మంత్రి కూడా వివరణ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ ఈశ్వర్.